శ్రేష్టమైన అంశంలోని ప్రవేశిద్దాం. ఈ వారం పరిశుద్ధాత్మ దేవుడు మనకు చక్కని శ్రేష్టమైన అంశాన్ని తెలియచేయబోయే ముందు పోయినటువంటి ఆదివారం ఏ సందర్భాన్ని ఉద్దేశించి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ వచ్చాడో ఆ సందర్భాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకొని ఈరోజు అంశంలోనికి మనం ప్రవేశిద్దాం. పోయినటువంటి వారం ఏ సందర్భాన్ని గురించి మాట్లాడుకున్నాం గుర్తుందా? భాష అంటే ఏమిటి, ఆ భాషలు ఎవరికి, భాష అంటే ఏమిటి, ఆ భాషలు ఎవరికి అనేటువంటి సందర్భం పోయినటువంటి వారం. మరి పార్ట్ 1 ఇంకా పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతూ వచ్చాడు. ఈరోజు పార్ట్ 2 మరి అదే సందర్భాల గురించి మాట్లాడుకుందాం. భాషలు అంటే ఏమిటి, ఆ భాషలు ఎవరికి అనేటువంటి విషయాల గురించి మాట్లాడితే ఈ భూప్రపంచంలో ఎన్నో భాషలు ఉన్నాయి. రాష్ట్రానికి ఒక భాష, రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రామంలో ఉన్నటువంటి వారు రకరకాల భాషలు మాట్లాడేవారు, జిల్లాల్లో ఉన్నటువంటి వారు రకరకాల భాషలు మాట్లాడేవారు, మరి తాలూకాల్లో నియోజకవర్గాల్లో ఉన్నటువంటి వారు కూడా రకరకాల భాషలు మాట్లాడేటువంటి వారిని మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే బాగా చదువుకునేటువంటి వాళ్ళైతే మన వాడుక భాష ఏమిటంటే తెలుగు. మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి భాష ఏమిటంటే తెలుగు మాట్లాడతారు. ఎక్కువగా తెలుగు మాట్లాడటానికి ఇష్టపడతారు చాలామంది. కొంతమంది చదువుకునేటువంటి వారు తెలుగును మాట్లాడకుండా కొన్ని సందర్భాల్లో మాత్రమే తెలుగును మాట్లాడుతూ ఎక్కువ సమయాల్లో ఇంగ్లీష్ మాట్లాడేవారు, హిందీ మాట్లాడేవారు, ఉర్దూ మాట్లాడేవారు, రకరకాలుగా భాషలు మాట్లాడేటువంటి వారిని కూడా ఈ రోజుల్లో మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఏమంటే ఆ భాషలు వేరు. ప్రకృతి సంబంధంగా దేవుడు మనకి ఇచ్చినటువంటి భాషలు వేరు, భావాలు కూడా వేరు. భాషల్లో ఉండేటువంటి భావాలు కూడా వేరుగా మనం చూస్తూ ఉన్నాం. ఏమంటే తెలుగు మాట్లాడే వారిలోనే కొంతమంది కా భాష వచ్చు. ఏ భాష? కా భాష మాట్లాడతారు. ఏమంటే కా భాష మాట్లాడుతున్నటువంటి వాడికి ఆ భాషలో ఉన్న అర్థం తెలియకపోతే ఆ భాష మాట్లాడటం వేస్ట్. తెలుగు మాట్లాడేవాడు ఏమంటే ఆ భాషలో ఉన్న అర్థం యొక్క పరమార్థం తెలియకపోతే తెలుగు మాట్లాడుతున్నటువంటి వాడు కూడా ఆ భాష మాట్లాడటం వేస్ట్. అంటే ఎవరైతే భాష విషయంలో ఏ నైపుణ్యతను కలిగి ఉన్నారో ఆ భాషలో ఉన్న అర్థము పరమార్థము తెలిస్తేనే భాష గురించి మాట్లాడతారు. అర్థము పరమార్థము తెలియకపోతే భాష మాట్లాడటం మానేస్తారు. భాష మాట్లాడటం ఎవరిని మానుకొని కాముగా ఉండడానికి వారు ఇష్టపడతారు. బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. ఏమంటే బైబిల్లో కూడా ఎన్నో భాషలు ఉన్నాయి కదా. బైబిల్లో కదా దేవుడు సృష్టించినటువంటి భాషలు, దేవుడు ఏర్పాటు చేసినటువంటి భాషలు, దేవుడు కలిగించినటువంటి భాషలు కూడా బైబిల్లో మనం చూస్తాం. కానీ ఈ రోజుల్లో లేటెస్ట్గా అర్థం కానటువంటి భాషలు మాట్లాడుతూ ఉన్నారు. ఏమంటే వారు భాష మాట్లాడుతూ ఉంటే భాష మాట్లాడుతున్నటువంటి వ్యక్తికి దాని అర్థం కూడా తెలియదు. అర్థంలో ఉన్న పరమార్థం కూడా తెలియకుండా వారు ఏమంటే ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉన్నటువంటి వారిని కూడా మనం చూడకపోలేదు. చాలా మందిని చూస్తూ ఉన్నాం. ఏమంటే చూడటానికి కూడా మనం ఇష్టపడుతూ ఉన్నాం. అందుకని భాషల గురించి మనకు పరిపూర్ణంగా తెలియాలి. భాషలో ఉన్నటువంటి అర్థం పరమార్థం మనకు తెలియాలి. అసలు భాష అంటే ఏమిటి అన్నటువంటి విషయాలు మనకు పరిపూర్ణంగా తెలియాలి అన్నటువంటి ఆలోచన విధానం కలిగి పోయినటువంటి వారం ఈ వారం కూడా వాటి గురించి మాట్లాడటానికి పరిశుద్ధాత్మ దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. మరి మనం ఒకసారి వాటిని జ్ఞాపకం చేసుకుంటే అపొస్తలుల కార్యాలు 2వ అధ్యాయము 7వ వాక్యాన్ని ఒకసారి మనం చూస్తే, అపొస్తలుల కార్యాలు 2వ అధ్యాయము 7వ వాక్యాన్ని మనం చూస్తే, అంతటా
అందరూ విభ్రాంతి నొంది ఆశ్చర్యపడి ఇదిగో మాట్లాడుచున్న మీరందరూ గలిలయులు కారా? దేవునికి స్తోత్రం. చప్పట్లు కొడదాం అందరం కూడా. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడు అయినటువంటి దేవ, వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీ అపారమైనటువంటి ప్రేమను బట్టి అయా మరొక ఆదివారం ఫిబ్రవరి 2వ తారీఖులోకి మమ్మల్ని తీసుకుని వచ్చి మా ద్వారా మీ నామానికి మహిమా ఘనత ప్రభావాలు కలుగు నిమిత్తమై ఇంతవరకు కూడా మీ సన్నిధానములో నన్ను మమ్మల్ని మీ పాత్రలుగా మీ పనిముట్టుగా వాడుతున్నారు. అందుని బట్టి కృతజ్ఞతలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. వచ్చినటువంటి వారిని దీవించండి, ఆశీర్వదించండి. మీ సన్నిధికి రావడానికి సిద్ధంగా ఉన్నా, మీ సన్నిధికి రావడానికి సిద్ధపడుతూ ఉన్నా. ప్రతి మీ కుమారుడు త్వరగా మీ ఆత్మను బట్టి అయ్యా వారు కూడా మీ సన్నిధికి వచ్చులా కూడా సహాయం చేసి వారి ద్వారా మా ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకోండి. కొద్ది నిమిషాలు ఆయన మీ దాసుని మీ పక్షమందు నిలబడుతూ ఉన్నాను. నన్ను కనుమరుగు చేయండి. నాలో మీరే ప్రతిష్ఠించబడి నా ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకోండి. చక్కని శ్రేష్టమైనటువంటి పాఠ్యాంశం ఆయన అయా పోయిన వారం మొదటి భాగం, ఈ వారం తండ్రి 2వ భాగం ఆయన భాషలంటే ఏమిటి, ఆ భాషలు ఎవరికి అనేటువంటి సందర్భాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ అపొస్తలుల కార్యాలు 2వ అధ్యాయము ఆయన మరి కొన్ని మాటలు మేము చదువుకున్నాం. చదివినటువంటి మాటల్లో ఉన్న శ్రేష్టమైనటువంటి అద్భుతకరమైనటువంటి అక్షర సత్యాలు, అక్షర భావాలు పరిపూర్ణంగా ముందుగా ఇతర దాసునికి తెలియచేసి నాతో కూడి వచ్చినటువంటి మీ పిల్లలతో ఆత్మదేవుని సహాయంతో మాట్లాడి ఈ ఉదయకాల సమయం అందు మా అందరి ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు వారి పేరిట ప్రార్థించి ఈ మనవులు అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. మరొకసారి మాట చూద్దాం. అపొస్తలుల కార్యాలు 2వ అధ్యాయము 7వ వాక్యం ఒకసారి మనం చూస్తే, అంతటా అందరూ విభ్రాంతి నొంది ఆశ్చర్యపడి ఇదిగో మాట్లాడుచున్న వీరందరూ గలిలయులు కారా అని ఎవరి శిష్యులతో పాటు ఉన్నటువంటి వారు శిష్యులను ఉద్దేశించి మాట్లాడుతున్నటువంటి కొన్ని మాటలు. ఎందుకంటే శిష్యులను చూసినటువంటి అనేక మంది ఎవరి వారిని బట్టి విభ్రాంతులు అందునట్లుగా 1, 2 ఆశ్చర్యపడినట్లుగా, 3 మాట్లాడుతున్నటువంటి వీరందరూ గలిలయులు కారా? ఎవరి శిష్యులను యేసు ప్రభు వారు ఎవరిని ఎన్నుకున్నాడు? చదువుకున్న వారినా, చదువులేని వారినా, లేకపోతే విద్యావేత్తలను ఎన్నుకున్నాడా, చదువులేని పామరులు ఎన్నుకున్నాడా అనేటువంటి విషయాల గురించి మనం మాట్లాడుకుంటే, చదువు సంధ్య లేనటువంటి విద్య లేని పామరులను, చేపలు పట్టే జాలర్లను యేసు ప్రభు వారు ఎన్నుకున్నట్లుగా ఆయన పరిచర్యలో వారు కూడా పాలుభాగస్తులుగా ఉన్నట్లు వారిని పిలిచినట్లుగా లేఖనాలు తెలియపరచబడతా ఉన్నాయి. అందుకనే ఎవరికి ఒకవేళ వారు ఎబ్రీ భాష మాట్లాడతారా లేకపోతే ఇంకొక భాష మాట్లాడతారా అనేటువంటి విషయాల గురించి మనం ఆలోచన చేస్తే, ఎవరు రోమీల భాష మాట్లాడతారా లేకపోతే ఎబ్రీ భాష మాట్లాడతారా అనేటువంటి విషయాల గురించి మనం ఆలోచన చేస్తే నేను అనుకుంటాను, ఎందుకంటే గలిలయులు మాట్లాడే భాష అది ఏ భాష అయినా కదా, ఎబ్రీ భాష అయినా లేకపోతే అరబిక్ భాష అయినా లేకుంటే రోమాలో ఉన్నటువంటి భాష అయినా ఏ భాష అయినా సరే ఎందుకంటే గలిలయ ప్రాంతానికి సంబంధించినటువంటి వారు మాట్లాడే భాష వేరు, అందులో చదువు సంధ్య లేనటువంటి వారు, విద్య లేని పామరులు, చేపలు పట్టే జామరులు మాట్లాడటం అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చూసి ఒకటి ఏం చేశారట, విభ్రాంతి నొంది, రెండవదిగా ఆశ్చర్యపడి. ఎందుకు ఆశ్చర్యపడ్డారు? ఎందుకు వారందరూ విభ్రాంతి నొందారంటే వారికి వచ్చే భాష ఒకటే,
మనకు వచ్చే భాష ఒకటే. ఇక్కడ ఉన్నటువంటి వారిలో కొంతమంది తెలుగు మాట్లాడతారు, ఏమంటే తెలుగు మాట్లాడుతూ కొంతమంది ఇంగ్లీష్ మాట్లాడతారు, ఇంగ్లీష్ మాట్లాడుతూ కొంతమంది ఉర్దూ మాట్లాడతారు, ఉర్దూ మాట్లాడుతూ కొంతమంది ఏం మాట్లాడతారు, హిందీ మాట్లాడతారు. ఎందుకంటే వారి చదువుని బట్టి, దేవుడు వారికి ఇచ్చిన తెలుగుని బట్టి, చదువు ద్వారా వచ్చినటువంటి ఆ వివేకమును బట్టి ఎవరు తెలుగు మాట్లాడతారు. తెలుగు మాట్లాడే వారే హిందీ, ఇంగ్లీషు ఏమంటే వారికి వచ్చినటువంటి భాషలు మాట్లాడి అక్కడ వారి నైపుణ్యతను వారు కనపరుచుకుంటున్నట్లుగా, వారు తెలియజేసుకున్నట్లుగా మనము లోకపరంగా చూస్తూ ఉంటాం. నాకైతే తెలుగు మాత్రం వచ్చు, రెండో భాష నాకు రాదు. హిందీ అంటే చాలా ఇష్టం. హైదరాబాద్లో ఉన్నప్పటి నుంచి నాకు హిందీ అంటే చాలా ఇష్టం. మా పక్కనే హాలి అనేటువంటి అన్నుండేవాడు. అన్నను అడుగుతూ ఉంటాడు, అన్న నాకు కూడా హిందీ నేర్పమంటే, బాబురా నాతో కూడా మాట్లాడుతూ ఉండి ఈజీగా వచ్చింది అంటాడు. నాకు హిందీ అంటే చాలా ఇష్టం, మాట్లాడాలి అని బాగా తహతహలాడేవాడిని. కానీ ఎంత ప్రయత్నం చేసినా నాకు రాలా. తెలుగు మాత్రం నాకు వచ్చి, ఎందుకంటే నాకు అదే స్థిరమని, అదే కరెక్ట్ అని చెప్పి దేవుడు దాంట్లో నన్ను ఏం చేశాడంటే నిమగ్నమై ఉంచాడు దేవుడు. అందుకని ఇక్కడ ఏమంటే వాక్యము తెలియపరచబడుతూ ఉంది. 7వ వాక్యములో ఏమండి చదవండి ఒకసారి మరలా మనం చూసుకుంటే, అంతటా అందరు విభ్రాంతులు ఉంది, ఆశ్చర్యపడ్డారట కదా. ఆశ్చర్యపడి మాటలాడుతున్నటువంటి మీరు అందరూ మనకు తెలిసిన వారే, మనతో ఉన్నటువంటి వారే. మనం మాట్లాడే భాష వారికి రాదు. మనం మాట్లాడుతుంటే అడిగేవారు, అమ్మా నువ్వేం మాట్లాడుతున్నావు, నాకు అర్థం చెప్పన్నా, అర్థం నాకు తెలియాలని వారు మన అడిగేవారు. కానీ వారు ఎవరు వారు చూసి అలా ఆలోచించేటువంటి వారు మాట్లాడుతున్న మాట ఏమిటంటే వారి గురించి ఒకటి విభ్రాంతులు పొందారట, 2 ఆశ్చర్యపడ్డారట, 3వది మాటలాడుచున్నటువంటి మీరందరూ గలిలయులు కారా. చప్పటి కొట్టి దేవునికి స్తోత్రం. ఎందుకు వారు విభ్రాంతులు పొందారు? ఎందుకు వీరిని చూసి ఆశ్చర్యపడ్డారు? ఎందుకు ఏమండి గలిలయులకు వచ్చే భాష ఒకటే అని వారిని బట్టి ఆశ్చర్యానికి లోనయ్యారో. కొద్దిగా మనం లోతుగా వెళ్తే కొద్దిగా లోతుకి వెళ్తే అదే అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయము 8వ వాక్యం కూడా చూద్దాం. 8వ వాక్యం కూడా చూస్తే, మనలో ప్రతివాడు తాను పుట్టిన దేశ భాషతో వీరు మాట్లాడుట మనం విలుచున్నామే. దేవునికి స్తోత్రం. ఏమన్నా ఎందుకు విభ్రాంతులు పొందారు? ఎందుకు ఆశ్చర్యపడ్డారు? ఎందుకు ఆ ప్రాంతం పేరును బట్టి వారిని గణపరుస్తూ ఉన్నారు, వారిని అభివర్ణిస్తూ ఉన్నారంటే ఇక్కడ ఏంటంటే మనం పుట్టినటువంటి దేశ భాషతో కదండి. ప్రతి ఒక్కరు పుట్టగానే మాట్లాడేది తెలుగే, పుట్టగానే మాట్లాడేది తెలుగే. తర్వాత వారు హిందీ మాట్లాడే వారైతే బిడ్డలకి హిందీ నేర్పిస్తారు, ఇంగ్లీష్ మాట్లాడే వారైతే ఇంగ్లీష్ నేర్పిస్తారు కదా. అంటే ఏ ప్రాంతానికి సంబంధించినటువంటి వారు వాడుక భాష, ఆ వాడుక భాషలోనే మాట్లాడతారు. ఆ వాడుక భాషలోనే ఆ భాషను బట్టి ఆ భాష కీర్తిని ప్రఖ్యాతులు కలిగించడానికి వారు ఇష్టపడతారు. అందుకనే ఎందుకు శిష్యులు చూసినటువంటి అక్కడ ఉన్నటువంటి వేల మంది ప్రజలు ఒకటి విభ్రాంతులు పొందారు, 2 ఆశ్చర్యపడ్డారంటే కింద 8వ వాక్యంలో స్పష్టంగా తెలియపరచబడతా ఉంది. మనలో ప్రతి వాడు తాను పుట్టిన దేశ భాషతో వీరు మాట్లాడుతున్నారు కదా. ఎవరు మాట్లాడుతున్నారు? వీరికి హిందీ రాదు కదా. నేను పుట్టినటువంటి దేశంలో ఉన్న భాష నేను మాట్లాడటమే కాదు, కానీ నాతో పాటు వీరు కూడా మాట్లాడుతున్నారు. మనం పుట్టి పెరిగినటువంటి దేశ భాషలతో వారు మాట్లాడుతున్నారు కదండి. వారు తెలుగు తప్ప ఏ భాష వచ్చి ఉండేది కాదు. కానీ ఇప్పుడు వారికి వచ్చిన భాష పక్కన పెట్టేశారు, వారికి రాని భాష మాట్లాడుతున్నారు. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తి మీదకి వచ్చినప్పుడు వారు మాట్లాడే భాష ఏమిటి? చాలా మంది కూడా ఉన్నామండి కదా. కొద్దిగా చదువుకున్నటువంటి వాళ్ళు అప్పుడు చదువు లేనప్పుడు తెలుగే మాట్లాడేవారు. ఇప్పుడు బాగా చదువుకున్నారు,
తెలుగు అంటే చదువుకున్న చదువుని బట్టి ఏమండి ఆ చదువుకు హోదా రావాలని ఏమంటే పేరు ప్రఖ్యాతులు కలిగించాలని కొంతమంది తెలుగు మాట్లాడరు. తెలుగు వచ్చినప్పటికి కూడా తెలుగు కొద్దిగా మాట్లాడతారు. ఎక్కువగా వారు చదువుని బట్టి ఇంగ్లీష్ మాట్లాడతారు కదా, ఇంగ్లీష్ మాట్లాడతారు. ఇప్పుడు వీళ్ళేం చేస్తున్నారంటే వారు మాట్లాడే భాష పక్కన పెట్టేసి హిందీ మాట్లాడటం ప్రారంభిస్తున్నారు. చప్పటి కొట్టి దేవునికి స్తోత్రం. ఇంగ్లీష్ మాట్లాడటం మొదలు పెట్టారు, ఉర్దూ మాట్లాడటం మొదలు పెట్టారు, మలయాళం, తమిళం ఇలా చెప్పుకుంటూ పోతే ఏమండి ఈ భూప్రపంచంలో ఎన్ని భాషలు ఉన్నాయట? ఈ భూప్రపంచంలో ఎన్ని భాషలు ఉన్నాయమ్మా? ఎలా చెప్పగా ఎన్ని భాషలు? మీ దగ్గర ఉన్నటువంటి పోలీసారి చెప్పాను, 10 రూపాయల నోట్ల మీద, 20 రూపాయల నోట్ల మీద, 50 రూపాయల నోట్ల మీద, 100 రూపాయల నోట్ల మీద ఏమన్నాయి భాషలు ఉంటాయి అక్కడ కదా. ఎన్ని భాషలు ఉన్నాయి దాంట్లో ఎన్ని భాషలు కనిపిస్తామని? 17 భాషలు ఉన్నాయట. అవునా? 17 భాషలు. ఏమండి 17 భాషల్లో 10 రూపాయల నోటు ముద్రించబడింది, 20 రూపాయల నోటు ముద్రించబడింది, 50 రూపాయల నోటు, 100 రూపాయల నోటు ముద్రించబడింది. ఎందుకంటే ఏమంటే ఆ 10ని మనం 10 రూపాయలు అంటాం. ఏమండి మరొక భాషకు సంబంధించిన వారు ఏమంటారు? 10 రూపాయలు అంటారు. ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళు ఏమంటారు? 10 రూపీస్ అంటారు. మనం 10 రూపాయలు అన్నాం. హిందీ మాట్లాడేవారు 10 రూపాయలు అన్నారు. ఇంగ్లీష్ మాట్లాడేవాడు 10 రూపీస్ అన్నాడు. అదే మలయాళం మాట్లాడేవాడు ఏమంటాడమ్మా? రూతు నీకు వచ్చు ఏమంటారు? 10 అది మనకు తెలియదు. 10 రూపాయలు మాట్లాడితే వారికి తెలియదు, 10 మాట్లాడితే మనకు తెలియదు. 10 అంటే మనం అనుకుంటాం 10 అనుకుంటాం మనం కదా. చాలా ఇవ్వండి 10 అనుకుంటాం. కానీ ఇప్పుడు ఇక్కడ నిజంగా ఎందుకు వారిని బట్టి, శిష్యుల్ని బట్టి అక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా ఒకటి విభ్రాంతులు ఉందారు. ఎందుకు ఆశ్చర్యపడ్డారు అంటే ఏమన్నా 8వ వాక్యం మరలా మనం చదువుకుంటే, 8వ వాక్యం మరలా మనం చదువుకుంటే ఇక్కడ స్పష్టంగా మనలో ప్రతివాడు తాను పుట్టిన దేశ భాషతో వీరు మాట్లాడుట మనము వినుచున్నామే. ఇది ఏమి కొంతమంది అన్నారు పొద్దున్నే ఏం దగ్గర వీళ్ళు భ్రాంతి దగ్గరేమో, ఇసుకీ దగ్గరేమో, బీరు దగ్గరేమో, తాగి మతి చెల్లించిందేమో, మతి పోయిందేమో కదండి. దగ్గరగా మాట్లాడితే మనం ఏమనుకుంటాం? మాట్లాడిన మాట మాట్లాడితే మనం ఏమనుకుంటే ఎవరు పొద్దున తాగేవేంట్రా, నేనే దొరికానా ఇంకెవరు దొరుకుతారేమో అని ఈ దొరికినటువంటి వాడు చూస్తాడు. అక్కడ దొరకగానే ఈయన్ని వాడికి అప్పచెప్పి వాడు పారిపోతాడు. ఇక్కడ ఒక మాట ఉన్న మాట, ఆ మాట కూడా మీకు చూపిస్తాను. ఎందుకంటే ప్రతిదీ మీకు చూపించాలి అని నేను ఆశపడతా ఉన్నాను, ఆలోచన చేస్తూ ఉన్నాను కూడా. అదే అపోస్తుల కార్యాల్లో కదా పొద్దున్నే ఏం దగ్గర వాళ్ళు అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 13వ వాక్యం చూస్తే 13 అయితే వీరు కొత్త మద్యముతో నిండి ఉన్నారని అపహాసము చేశారు. ఏంటట? ఎప్పుడు తాగనవాడు తాగనక్కర్ల వాసన చూస్తే మాట తడబడింది. కొంతమంది పైతం అనేటువంటి వారికి మందు తాగనక్కర్ల వాసన తాగినటువంటి వాడితో మాట్లాడితే ఈడికి నెస ఎక్కిపోద్ది. ఎక్కువగా పైతం ఉన్నటువంటి వారు పడిపోతారు. పైతం ఉన్నటువంటి వారు ఎవరిని కలవని పడిపోతారు. తాగినటువంటి వ్యక్తితో పైతం ఉన్న వ్యక్తి మాట్లాడితే చెప్పాలి వాడు 4 కోటలు వేసుకుని మాట్లాడితే ఈడు 5 కోటలు వేసుకున్నట్లు ఫీల్ అవుతారు కదా. ఇది తూలిపోతారు. ఎందుకంటే ఆ వాసన అంతా పీల్చుకున్నాడు మాట్లాడుతూ ఉన్నప్పుడు. ఈడు పైతం ఉన్నవాడు తాగనక్కర్లా, తాగేవాడి కంటే ఎక్కువగా మాట్లాడతాడు. అందుకని ఇక్కడ లేఖనాలు తెలియపరచలేదు. ఎందుకంటే వారు ఆ భాష మాట్లాడుతామని కొందరైతే వారిని అపహాసం చేశారట. ఇప్పుడు మనకి తెలియని భాష మాట్లాడితే వారిని ఇప్పుడు మనం ఏం చేయాలి? మనకు తెలియని భాష, వారికి అర్థం కాని భాష, ఆ భాషకు అర్థం చెప్పనటువంటి వారు మాట్లాడితే మనం ఏం అర్థం చేసుకోవాలి? నేను ఎవరిని కించపరచాలని
ఆలోచన కాదు. మీలో ఉన్న భాష మాట్లాడేవారు ఉన్నారా? చెప్పాలి. భాషలో మాట్లాడేవారు మీలో ఉన్నారా? ఇప్పుడు మాట్లాడరు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు వస్తే చెప్పాలి. ఏమన్నా అనుకుందాం, ఒకవేళ మీరు ఏమన్నా భాషలో మాట్లాడేవారు ఎవరు లేరు అక్కడ అనుకుందాం, మనం ప్రార్థన చేస్తున్నప్పుడు అనుకోకూడదు నీ మీదకి పరిశుద్ధాత్మ దేవుడు వస్తే నువ్వే భాష మాట్లాడాలి? నువ్వే భాష మాట్లాడాలి? చెప్పాలి. ఏ భాష మాట్లాడాలి? కొంతమంది ఏమన్నా మనకు తెలియని భాష, మనకు రాని భాష, ఏమన్నా అర్థం తెలియని భాష, అర్థరహితమైన భాష మాట్లాడి సంఘాలను గలిబిలి చేస్తా ఉన్నారు. సంఘాలకు వచ్చే వారిని కూడా ఏం చేస్తా ఉన్నారు? గలిబిలి చేస్తా ఉన్నారు. ఏమండి, ఆ భాష కూడా నేర్చుకోవటమే. అలా ఏ విధంగా నేర్చుకుంటారు కొంతమంది. ఇప్పుడు ఆ భాష నేర్చుకుంటా ఉన్నారు కదా, అది నేర్చుకుంటే కంపల్సరీగా అందరికి వచ్చింది. భాష మాట్లాడేవాడితో ఒకరోజు మనం సహవాసం చేస్తే వాడికంటే ఎక్కువగా భాష మాట్లాడతాం. అవునా కదా? అవునా కదా? ఏమన్నా అది నేర్చుకుంటే వచ్చేది. మాట్లాడుతున్నప్పుడు మనం కూడా మాట్లాడితే వచ్చే భాష ఏ భాష అట? కా భాష అట, కీ భాష అట, రారా భాష అట, పోరా పోరా భాష అట. ఏమంటే భాషలు మాట్లాడేవాడిని నేను కించపరచట్లా, నేను అవమానించట్లా. ఎందుకంటే భాష మాట్లాడేవాడు ఎవరితో మాట్లాడుతున్నాడంటే సంఘానికి వచ్చే వారితో మాట్లాడుతున్నాడా? సంఘములో ఉండే వారితో మాట్లాడుతున్నాడా? మరి ఎవరితో మాట్లాడుతాడమ్మా? భాష మాట్లాడేవాడు ఎవరితో మాట్లాడుతున్నాడు? చెప్పాలి. ఎవరితో మాట్లాడుతున్నాడు చెప్పాలి. ఎవరితో మాట్లాడుతున్నాడు ఒకసారి అది కూడా మనం చూస్తే 1 కొరింథీ పత్రిక 14:2 చూస్తే భాష మాట్లాడేవాడు మనుషులతో మాట్లాడుతున్నాడా, సంఘానికి వచ్చే వారితో మాట్లాడుతున్నాడా అనేటువంటి విషయాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, భాష ద్వారా ఎవరికి మేలు, భాష మాట్లాడటం ద్వారా ఎవరికి ఆశీర్వాదం, ఎవరికి దీవెన, సంఘము దీవించబడుతుందా, సంఘానికి వచ్చేవారు దీవించబడతారా అన్న విషయాలు బైబిల్లో స్పష్టంగా పౌలన్న ఆత్మదేవుని సహాయంతో రాసి పెట్టి ఉంచాడు. పరిశుద్ధుడు పౌలు గారు కొరింథీ సంఘానికి రాసిన 1 పత్రిక 14వ అధ్యాయము 2వ చూస్తే, ఎందుకనగా భాషతో మాట్లాడువాడు మనుషులతో కాదు. ఎవరితో మాట్లాడుతున్నాడు? ఏమండి, సంఘానికి వచ్చిన వారితో మాట్లాడటం మేలా, దేవుడితో మాట్లాడటం మేలా? చెప్పాలి. ఏమంటే దేవుడితో భాష మాట్లాడేవాడు దేవుడితో మాట్లాడుతున్నాడు కాబట్టి, ఏమండి భాష మాట్లాడేవాడు సంఘానికి వచ్చేవాడితో మాట్లాడటలా. అందుకనే భాష మాట్లాడేవాడు దేవుడితో మాట్లాడుతున్నాడు. ఎందుకు మాట్లాడుతున్నాడంటే అదే 1 కొరింథీ పత్రిక 14:4 చూస్తే, భాషతో మాట్లాడేవాడు తనకే క్షేమాభివృద్ధి కలగ చేసుకున్న నిమిత్తమై. ఎవరికట? నేను క్షేమంగా ఉండాలి, నేను ఆనందంగా ఉండాలి, నేను సమాధానంగా ఉండాలి, నేను దీవించబడాలి, ఆశీర్వదించబడాలి. ఎవరు ఎలా పోతే నాకేంటి, నేను దీవించబడ్డాను లేదా, నేను ఆశీర్వదించబడ్డానా లేదా కదండి, నేను మేలుతో నింపబడ్డానా, ప్రేమతో నింపబడ్డాను లేదా అన్నటువంటి విషయాల గురించి ఆలోచన చేసుకునేవాడు తాను క్షేమంగా, సంతోషంగా, ఆనందంగా ఉండాలి అని ఆలోచన చేసేవాడు భాషతో ఏమంటే దేవుడితో మాట్లాడుతున్నాడు అని పౌలు గారు స్పష్టంగా తెలియజేస్తున్నాడు. ఏమంటే భాష మాట్లాడేవాడు దేవుడితో మాట్లాడటం ద్వారా సంఘానికి ఏమైనా మేలుందా? సంఘానికి ఏమైనా ఉపయోగం ఉందా? సంఘానికి ఏమైనా ఆశీర్వాదం ఉందా? సంఘానికి ఏమైనా దేవుడు ఉందా? చెప్పాలి ఒకసారి. ఉందంటారా? ఏమంటే భాషతో మాట్లాడుతున్నాడు, దేవుడితో మాట్లాడుతూ కారణం ఏంటంటే నేను క్షేమకరంగా ఉండాలి, నేను ఆశీర్వాదకరంగా ఉండాలి. మరి సంఘానికి వచ్చిన వారు ఏం చేయబడాలి? సంఘానికి వచ్చిన వారు దీవించబడొద్దా? సంఘానికి వచ్చిన వారు ఆశీర్వదించబడొద్దా? సంఘానికి వచ్చిన వారు క్షేమంగా ఉండొద్దా? మేలులతో నింపబడొద్దా? ఏమండి అక్కడ మనం చూస్తే, ఎందుకంటే భాషతో మాట్లాడేవాడు తన క్షేమాన్ని కొరకు
ఆలోచన చేస్తూ భాషతో మాట్లాడుతున్నాడు, దేవుడితో మాట్లాడుతున్నాడు. ఏమండి, పౌలుకు మాట్లాడతాడు. భాషతో మాట్లాడటం ద్వారా సంఘానికి ఏమైనా లాభం ఉందా? ఇప్పుడు ఒకటి భాషతో మాట్లాడేవాడు దేవుడితో మాట్లాడుతున్నాడు, ఎందుకంటే నేను క్షేమంగా ఉండాలని ఆశపడుతూ ఉన్నాడు. పౌలు అంటున్నాడు ఇక్కడ, ఇంకా భాషతో మాట్లాడేవాడు ద్వారా సంఘానికి ఏమైనా మేలు ఉందంటే వాక్యము తెలియపరచబడతా ఉంది. అదే 1 కొరింథీ పత్రిక 14వ అధ్యాయము 4వ వాక్యం కూడా ఒకసారి మనం చూస్తే, కింద కొంచెం కింద 4వ వాక్యం కింద, భాషతో మీరందరూ భాషలతో మాట్లాడవలనని కోరుచున్నాను గాని ఏంట, అందరు భాషలతో మాట్లాడాలి, అది నా ఆలోచన. మళ్ళీ అన్నాడు గాని అన్నాడు కదా, అందరు భాషలతో మాట్లాడటం మంచిదే. మళ్ళీ గాని ఏంటి? మళ్ళీ ఎందుకు గాను పొడిగిస్తూ ఉన్నాడు ఆయన? గాని జ్ఞాపకం చేస్తున్నాడు ఆయన. అందరు భాషలతో మాట్లాడాలి గాని, చదవండి, మీరు వాక్యము చెప్పవలనని మరి విశేషముగా కోరుచున్నాను. చప్పటి కొట్టి దేవునికి స్తోత్రం కదా. ఏమండి, భాషలతో మీరు అందరూ మాట్లాడాలి అన్న ఆశ, ఆలోచన నాకు ఉంది. కానీ అందరూ మరి ఎక్కువగా ప్రవశించవలనని నేను మరీ విశేషముగా కోరుచున్నాను అన్నాడు కదా. మనం ఏం చేయాలి? అనేక మందికి సువార్త ప్రకటించాలి. సువార్త ద్వారా అనేక మంది మార్చబడాలి. సువార్త ద్వారా అనేక మంది హృదయాలు దేవుని వాక్యంతో కట్టబడాలి, ప్రార్థనతో కట్టబడాలి, పరిశుద్ధతతో కట్టబడాలి, నీటితో కట్టబడాలి. ఏమండి, ప్రభువుకు వాడు భక్తుడై ఉన్నప్పుడు అనేక మందికి మాదిరిగా మోడలుగా జీవించాలి, ప్రవర్తించాలి. కారణం ఏంటంటే ఆ వ్యక్తిని బట్టి అనేక మంది నూతనంగా సంఘములోనికి రావాలి అని పౌలు ఆశపడుతూ ఉన్నట్లుగా మనం చూస్తాం. ఇంకా కొద్దిగా లోతుగా మనం వెళితే పిల్లరా, అక్కడ మరొక మాట కూడా ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. అదే 1 కొరింథీ పత్రిక 14:3వ వాక్యం కూడా చూస్తే, 14వ అధ్యాయం 3వ వాక్యం కూడా చూస్తే 3 చూద్దాం. 14వ అధ్యాయం 3వ వాక్యం చూస్తే, క్షేమాభివృద్ధియు హెచ్చరికయు ఆదరణ కలుగునట్లు ప్రవశించువాడు మనుషులతో మాట్లాడుతున్నాడు కదా. ఏమంటే మనుషులతో మాట్లాడటం ద్వారా ఏమంటే ప్రయోజనాలు ఉన్నాయి. ఏమంటే మనుషులు క్షేమాభివృద్ధిని అందుతారు, సమాధానము అందుతారు. తర్వాత యేసయ్య ప్రేమను కూడా కలిగి ఉండటానికి ఇష్టపడతారు. ఏమండి, భాషతో మాట్లాడేవాడు దేవుడితో మాట్లాడుతున్నాడు, ఎందుకంటే భాష మాట్లాడేవాడికి అర్థం తెలియదు కానీ దేవుడికి అర్థం తెలుసు కదా. వాడికి అర్థం తెలిసినా తెలియకపోయినా వాడు భాషతో మాట్లాడుతున్నాడు కానీ ఆ భాష దేవుడికి తెలుసు. ఆ భాషలో ఉన్న అర్థం యొక్క పరమార్థం దేవుడికి తెలుసు, ఎందుకంటే ఆ భాషను సృష్టించింది ఎవరో? దేవుడు కాబట్టి. అవునా? మనం ఒకవేళ అనుకున్న భాషను మాట్లాడేవారు ఏమన్నా మనం పిలిచి అక్క అన్న నువ్వు భాష ఇప్పుడు దాకా మాట్లాడేవు కదా, ఒకసారి అర్థం చెప్పమంటే చెప్తారా? చెప్పారు ఇక్కడ ఎవరన్నా అడిగారు? కొన్ని సంఘాలు మాట్లాడుతారు అదే పనిగా. ఏమన్నా మాట్లాడి కూర్చుంటా అక్క ఇప్పటి వరకు నువ్వు భాష మాట్లాడావు కదా, ఆ భాషలో ఉన్న అర్థం నాకు చెప్పవా అంటే వాళ్ళు చెప్తారా? చెప్తారు. ఎందుకంటే ఆమెకు తెలియని భాష, ఆమెకు రాని భాష, అర్థం పరమార్థం తెలియని భాష. ఏమన్నా ఆమెకే తెలియదు మనకు చెప్తుందా? ఆయనకే తెలియదు మనకు చెప్తాడా? చెప్పాలి ఒకసారి. ఒక భాష మనం మాట్లాడుతున్నామంటే ఆ భాషలో ఉన్న అర్థం మనకు తెలుసు, పరమార్థం మనకు తెలుసు కాబట్టి ఆ భాష మనం మాట్లాడతాం. మనకు తెలియని భాషలో ఒకవేళ మనం మాట్లాడితే ఎవరైనా వచ్చి అర్థం అంటే ఏమంటాం? నాకే రాదమ్మా, మరి ఎలా మాట్లాడావు? ఏమో తెలియదమ్మా, అనుకోకుండా ఆ భాష నాకు వచ్చిందంటారు. ఏమండి, పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు అర్థం కాని భాష, పరమార్థం లేని భాష, వ్యర్థమైన భాష కాదు కదా. ఎందుకు వాళ్ళందరూ కూడా విభ్రాంతి నొందారు, ఆశ్చర్యపడ్డారంటే అక్కడ ఏమండి 17 దేశాలకు సంబంధించినటువంటి వారు అక్కడ ఉన్నారు. ఎక్కడున్నారు? శిష్యులు వారి దేశ భాషలో మాట్లాడటం ఏమండి ప్రారంభించారు కదా. దేశానికి ఒక భాష,
రాష్ట్రాలకు భాష ఉంది కాబట్టి వీరు మాట్లాడే ఉర్దూ కానీ తెలుగు కానీ మానేసి అక్కడ ఉన్నటువంటి వారు భాష మాట్లాడటం వారు మొదలు పెట్టారు. అందుకని ఇక్కడ అంటున్నాడు, ఇక్కడ ఏమంటున్నాడు ఆయన, ఏమంటున్నాడు 8వ వాక్యం మనం చూస్తే, అపోస్తలుల కార్యాలు 2:8 వాక్యం మనం చూస్తే, మనలో ప్రతివాడు తాను పుట్టిన దేశ భాషతో వీరు మాట్లాడుట మనం వినుచున్నామే. ఏమండి, నా దేశ భాష వాడికి రాదు, కానీ నేను మాట్లాడే భాష ఇదే శిష్యులు మాట్లాడుతున్నారు. విభ్రాంతి, ఆశ్చర్యము. నాకు రాని వానికి రాని భాష నాకు వచ్చే భాష వాడు మాట్లాడుతున్నాడు. ఏమంటే ఒక వ్యక్తి మీదకి పరిశుద్ధ ఆత్మదేవుడు వస్తే అర్థం కాని భాష మాట్లాడరు, వ్యర్థమైన భాష మాట్లాడరు. కానీ సంఘములు ఎంతమంది అయితే ఉన్నారో, సంఘములో ఉన్నటువంటి వాళ్ళు ఎన్ని భాషలు మాట్లాడతారో ఆ భాషను మాట్లాడటమే అర్థమవుతుందా మీ అందరూ కూడా? అర్థం, పరమార్థం. ఇప్పుడు శిష్యులు ఎవరు అర్థం కాని భాష మాట్లాడారా, వ్యర్థమైన భాష మాట్లాడారా, నిష్ప్రయోజనమైన భాష మాట్లాడారా? చెప్పాలి. అక్కడ 17 దేశాలకు సంబంధించినటువంటి వారు ఉన్నారు. వీరు మాట్లాడే ఎవరి గలిలయ ప్రాంతంలో ఉండే భాష, వాడుక భాష మానేసి ఎవరి భాష ఇప్పుడు మాట్లాడుతున్నారట? ఏమండి, మనం పుట్టి పెరిగినటువంటి భాషలతో, మన భాషతో వీరు మాట్లాడుతున్నారే. విధి ఏమి అని కింద అంటాడు. ఇక్కడ ఎన్ని దేశాలకు సంబంధించి అక్కడ ఉన్నారంటే ఒకసారి మనం చూస్తే 9వ వాక్యం, పార్తీయులు, మాదీయులు, ఎదోమీయులు, మెసొపొతేమియా, యూదయ, కప్పదోకియా, పొంతు, ఆసియా, తుర్కియా, పంఫూలియా, ఐగుప్తియను దేశమందలి వారు, కురేను దగ్గర లిబియా ప్రాంతముల యందు కాపురం ఉన్నవారు, రోమా నుండి పరవాసులుగా వచ్చిన వారు, యూదులు, యూదామత ప్రవిష్టులు, క్రేతీయులు, అరబీయులు మొదలైన మనందరమును వీరు మన భాషతో దేవుణ్ణి గొప్ప కార్యము చేసింది. చెప్పడం దేవునికి స్తోత్రం. 17 దేశాలకి సంబంధించినటువంటి వారు ఏమన్నా అక్కడ ఉన్నట్టుగా మనం చూస్తాం. పిచ్చి భాష మాట్లాడారా వాళ్ళు? ఏమండి వారికి రాని భాష నాకు వచ్చే భాష వారు మాట్లాడారు కదా. నాకు తెలుగు వచ్చు, ఇప్పుడు పరిశుద్ధ ఆత్మదేవుడు నా మీదకి వచ్చాడు అనుకుందాం. నేను తెలుగు మాట్లాడటం మానేసి హిందీ మాట్లాడటం మొదలు పెట్టా. అప్పుడు అనుకుంటారు, రే భాష గారు తెలుగు తప్ప హిందీ కానీ ఇంగ్లీష్ కానీ రాదు కదా, తెలుగు మాట్లాడటం మానేసి ఏంటి హిందీ మాట్లాడుతున్నాడు అంటారు లేదా? అప్పుడు నేను హిందీ మాట్లాడుతూ ఉన్నప్పుడు మీరు విభ్రాంతి పొందుతారా, ఆశ్చర్యపడతారా, పడరా? చెప్పాలి. ఎందుకని నాకు రాని నీ భాష నేను మాట్లాడుతూ ఉన్నప్పటికీ ఆశ్చర్యమే. ఏమంటే భాషలు అంటే ఇవి, భాషలంటే చెప్పాలి 17 దేశాలకి సంబంధించినటువంటి వారు ఆ ప్రాంతంలో ఉన్నారు. భాషలంటే ఇవి. మన భాషలతో మీరు మాట్లాడి దేవుణ్ణి గొప్ప చేస్తూ ఉన్నారు. ఇది ఏ మగునో? కొందరు అంటారు, మీరు పొద్దున్న ఏ మద్యం అంట, క్రొత్త మద్యాలు తీసుకున్నారా, అందుకని మధ్య చెల్లించి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు, పిచ్చి భాష మాట్లాడుతున్నారు వాళ్ళందరూ కూడా కదా. అందుకనే ఇంకొద్దిగా మనం లోతుకి వెళ్తే అదే అపోస్తలుల కార్యాలు ఒకసారి మనం చూస్తే 1వ అధ్యాయము 14వ వాక్యం చూసాం కదా. చదవండి 14 మొదటి అధ్యాయం 14వ వాక్యం చూస్తే, అయితే అపోస్తలుల కార్యాలు 1:14లో వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియును ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండేది. దేవునికి స్తోత్రం. మనకు రాని నువ్వు మాట్లాడే భాష నేను మాట్లాడాలంటే ఏం చేయాలట? ఏమన్నా ఎడతెగక ప్రార్థన చేయాలి, రెయ్యనక పగలనక ప్రార్థన చేయాలి.
కదా. 120 మంది మేడ గదిలో ప్రార్థన చేస్తున్నారట. 120 మంది మేడ గదిలో ప్రార్థన చేస్తున్నారు కదండి. మనకు రాని భాష ఏమండి, మనకు ముందున్నటువంటి వారికి వచ్చే భాష నేను మాట్లాడాలి అంటే ఏం చేయాలి? ఎడతెగక రియలక పగలనక సమయం అనక అసమయం అనక ప్రతిరోజు నేను దేవుడితో మాట్లాడాలి. దేవుడితో ప్రార్థనతో సత్సంబంధాన్ని పెట్టుకోవాలి. ప్రార్థనకి జవాబునిచ్చే దేవుడితో సత్సంబంధాన్ని పెట్టుకోవాలి. ప్రార్థన నేర్పించిన దేవుడితో సత్సంబంధాన్ని పెట్టుకోవాలి. ఏమండి, ఎక్కువగా పరలోకపు తండ్రి ప్రార్థన చేస్తే యేసుతో మనం ఉండాలి. యేసుతో సహవాసం కలిగి ఉండాలి. యేసుతో సత్సంబంధాన్ని కలిగి ఉండాలి. 120 మంది మేడ గదిలో ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు వారి మీదకి ఏమొచ్చిందట? ఏమొచ్చిందటమ్మా? ఇంకా మనం చూస్తే అదే అపోస్తుల కార్యాలు ఒకసారి మనం చూస్తే ఇప్పుడు 2వ అధ్యాయము 4వ వాక్యం చూస్తే అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే. చప్పటి కొట్టి దేవునికి స్తోత్రం కదా. 120 మంది మేడ గదులు ప్రార్థన చేస్తున్నారు. ఏమండి, ఎడతెగక ప్రార్థన చేస్తున్నారు. సమయం అనక అసమయం అనక ప్రార్థన చేస్తున్నారు. రోజు ప్రార్థన చేస్తున్నారు. 24 గంటలు ప్రార్థన. అలా ప్రార్థన చేయడం ద్వారా వారికి తెలియకుండా ఎవరు వచ్చారు వాళ్ళ మీదకి ఎవరు వచ్చారు? ఏమండి, వాళ్ళ మీదకి ఎవరు వచ్చారు? 2:4 అందరూ ఆ పరిశుద్ధాత్మతో నిండిన వారై కదా. ఏమండి, 120 మంది మేడ గదులు రేయనక పగలనక 24 గంటలు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు వారికి తెలియకుండానే పరిశుద్ధాత్ముడు వారి మీదకి వచ్చాడట. పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదకి వచ్చి వారి మీదకి రాగానే వారు ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఏం చేశారు? వాళ్ళు అక్కడ వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. చెప్పండి కొట్టి దేవునికి స్తోత్రం. ఏం భాషలు అయ్యి అక్కడ? ఏం భాషలు ఉన్నాయి? అన్య భాషలు. అన్య అంటే ఏమన్నా? అన్య భాషలు అన్ని భాషలు అండి. నిజంగా ప్రార్థన ద్వారా ఆత్మను పొందారు. ప్రార్థన ద్వారా ఏమండి ఆత్మిచ్చే వాక్శక్తిని పొందారు. ప్రార్థన ద్వారా వారికి రాని భాష ఏమండి మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. ఒక వ్యక్తి మీదకి ఆత్మ వస్తే ఏమండి మనకు తెలియని భాష, మనకు రాని భాష, బైబుల్లో లేని భాష, టచ్ ఫోన్లో లేని భాష మాట్లాడతారా? పోయినసారి చెప్పాను, అందరి దగ్గర ప్రభు కృపను బట్టి టచ్ ఫోన్లు ఉన్నాయి. మీరు ఆన్ చేసి మనకు రాని భాష, బైబుల్లో లేని భాష కొంతమంది మాట్లాడతారు. ఆ భాష మీరు మాట్లాడండి. చెప్పండి, వచ్చింది? ఎందుకని? అన్ని భాషలు ఏమంటే ఎక్కడున్నాయి? సెల్ ఫోన్లో ఉన్నాయి. ఈ భూప్రపంచంలో ఉండే ఎవరెవరు మాట్లాడే భాషలన్నీ సెల్ ఫోన్లో ఉన్నాయి. కానీ మనకు రాని భాష, మనం మాట్లాడిన భాష, బైబుల్లో లేని భాష, దేవుడు చెప్పని భాష చెప్తే ఎవరు సెల్ ఫోన్ ఏమంటుంది? సెల్ ఫోన్లో చెప్పే వ్యక్తులు ఏమంటారు? అడ్రస్ మర్చిపోయాము, మరొకసారి అడ్రస్ చెప్పమంటారు. అసలు ఇది ఈ ఊరేనా? ఇది ఈ ప్రాంతమేనా? నీది ఈ ప్రాంతం, నీది ఈ ఊరైతే నీకు రాని భాష చెప్పవు. ఏమండి, ఎవరికి తెలియని భాష చెప్పవని వారు హేళనగా మాట్లాడతారు అన్న విషయాలు కూడా దేవుని సేవకుడిగా మీ అందరికి ప్రేమపూర్వకం. ఎందుకంటే భాషలో మాట్లాడొద్దని చెప్పట్లా, భాషలో మాట్లాడకూడదని చెప్పట్లా. భాషతో మాట్లాడేవాడు సంఘానికి వచ్చేవాడితో మాట్లాడట్లా కదా. భాషతో మాట్లాడేవాడు దేవుడితో మాట్లాడుతున్నాడు. భాషతో మాట్లాడేవాడు తన క్షేమాభివృద్ధిని కలుగ చేసుకుని మాట్లాడుతున్న. చివరిగా ఒక మాట చెప్పి ముగిస్తాను. భాషతో మాట్లాడేవాడు ఏం చెప్పాలి? అర్థం చెప్పాలి. చివరిగా ఆ మాట చెప్పుకొని కార్యక్రమాన్ని ముగించుకున్నాం. అదే అపోస్తుడైనటువంటి పరిశుద్ధుడు పౌలు గారు రాసిన 1 కొరింథీ పత్రిక 14:28 వాక్యం చూస్తే 14వ అధ్యాయము అర్థము చెప్పువాడు 14:28 చదువయ్యా. 28 అర్థము చెప్పువాడు లేని ఎడల
అతడు సంఘములో మౌనముగా ఉండాలి. ఏంట ఏమంటే ఒకడు భాషతో మాట్లాడితే ఒకడేం చెప్పాలి? అర్థం చెప్పాలి. భాషతో మాట్లాడాలి అన్న ఆశ నీకు ఉంది, అర్థం చెప్పేవాడు రాలా, అర్థం చెప్పేవాడు రాలా. అప్పుడు నువ్వేం చేయాలి? మౌనంగా కూర్చోవాలి. లేదు నాకు భాషలు వస్తాయి అని చెప్పి నువ్వు భాషలు మాట్లాడితే అడుగుతారు, అన్నా ఇప్పుడు దాకా భాష మాట్లాడావు, అర్థం చెప్పానా? వాడాని వాడు వచ్చి చెప్తాడు అంటే బాగుంటుందా? బాగుంటుందా? కొంతమంది ఇంగ్లీష్లో వాక్యం చెప్తారు, మనకు తెలుగు వచ్చి ఇంగ్లీష్లో చెప్తాడు, మనకు అర్థం కాదు. అప్పుడు ఏం చేస్తాడు ఆయన? తెలుగులో ఇంగ్లీష్ను తర్జుమా చేసే వ్యక్తిని పెట్టుకుంటాడు. ఆయన తెచ్చి ఆయన ఇంగ్లీష్లో మాట్లాడతాడు. ఇంగ్లీష్ ధారాళముగా వచ్చే తెలుగు వ్యక్తి ఇంగ్లీష్ను అర్థం చేసుకుని ఏం చేస్తాడు? ఆయన ఇంగ్లీష్లో వాక్యం చెప్తుంటే పక్కమట ఆయన తెలుగులో వాక్యం చెప్తాడు. అలా అన్నమాట. అర్థమైంది కదా? ఇంగ్లీష్లో వాక్యం చెప్పి ఆయన తర్జుమా చేసేవాడు, లేకపోతే మౌనంగా కూర్చోవాలి. మనకి ఇంగ్లీష్ అర్థం కాదు, ఆయనకి తెలుగు అర్థం కాదు కదా. అందుకే ఇక్కడ వాక్యం తెలియపరచబడతా ఉంది. ఎవడైనా భాషతో మాట్లాడాలి అన్న ఆలోచన కలిగి ఉంటే, అర్థం చెప్పేవాడు ఉంటే తప్ప భాష మాట్లాడకూడదు. అర్థం చెప్పేవాడు లేకపోతే నీకు ఎన్ని భాషలు వచ్చినా, పండుగను పెగిలించే భాషలు వచ్చినా నువ్వేం చేయాలి? మౌనముగా ఉండాలి అన్న విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పటి వరకు కూడా మనకు తెలియజేశాడు, అందించాడు. దేవుని చిత్తమైతే మూడో పార్ట్గా చాలా ఉన్నాయి. ఒకసారిగా ఎందుకంటే మనం వాటిని సమయం కూడా లేదు కాబట్టి దేవుని చిత్తమైతే మొదటి పార్ట్, రెండో పార్ట్ ఇప్పుడు జరిగింది. మూడో పార్ట్ దేవుని చిత్తమైతే వచ్చే వారం క్లుప్తంగా వాటి గురించి మాట్లాడుకుందాం. ఇంతవరకు వాక్యాలు వీక్షించిన మీ అందరికీ మరొకసారి ప్రభు అయినటువంటి